2 వారాలైతే దసరా పాల పిట్టెని చూస్తే మంచిదని ఓ నమ్మిక మనకు. కానీ ఏడనన్న కనబడుతుందా? ఫోన్లల్లో ఫోటోలల్లో చూసుకోవాల్సిందే. ఊర బిష్కెల సప్పుడే లేదు. కోకిల రాగాలు దగ్గే రామశిల్కలు పల్సగాయే. కాకులు కనబడుడే మా భాగ్యమైందబ్బా. కానీ గీడికి పోతే పాల పిట్టె కాదు, పాల పిట్టెల గుంపులే అగుపడతాయి పక్కా. వంతారాకు అందరం వందనం చెప్పవలసిందే. మరి దేశం పెద్దకోటే తారీఫ్ చేసింది. ఏ రూల్స్ తప్పలేదు, అంత పద్ధతి మీదకెళ్ళే నడుస్తుంది. జీవరాశిని సొంత బిడ్డ లెక్క సాస్తున్నారని తారీఫ్ చేసిండ్రు. మరి ముచ్చట సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయిందంటే బయట దేశాలకెళ్లి రూల్స్ తప్పిదేస్తున్నారు. ఎంత కొన్నారు, పర్మిషన్ ఉందా లేదా, కోట్ల రూపాయలు గోల్మాల్ జరిగిందని ఒకరు కేసు వేసిండ్రు. సరే అని సుప్రీంకోర్టు పాత జడ్జి చలమేశ్వర్ సార్ తోటి ఎంక్వైరీ చేయించింది. సార్ వంతారా అంతా తిరిగి మొత్తం చూసి అందరితోటి మాట్లాడి సూపర్ నడుస్తుందని సర్టిఫికేట్ ఇస్తే కోర్టు కూడా గదే మాట అన్నది. వంతారా అంటే దేశంలో తోపు శ్రీమంతుడు రిలయన్స్ కంపెనీ ఓనర్ ముఖేష్ అంబానీ గారి చిన్న కొడుకు అనంత్ అంబానీ నడిపిస్తున్నది. గుజరాత్ రాష్ట్రం జమ్నాగల్ రా 3,500 ఎకరాలలో 2,000 తీవ్ర జాతుల్లో 1,00,000 జీవరాశి సాస్తున్నాడు. దునియాలు ఉన్నాయన్నీ ఈడు ఉండాలనేది సారుకు ఆయుషు. అట్లా 32 దేశాలకెళ్లి 39,000 జంతువులు వస్తే అందులో గజరాజుల మీద గడబడి నడిస్తే ఇప్పుడు గదేం లేదని తేలింది. ఓ పారి ప్రధానమంత్రి మోడీ సార్ కూడా వచ్చి మొత్తం తిరిగి చూసి ఫిదా అయ్యిండుల్లో. అంత మంచిగున్నదని సుప్రీంకోర్టే అన్నది కాబట్టి వంతారాల అనంత్ అంబానీ గారు అంబారీ మీద ఊరేగినంత ఆనందపడుతుండొచ్చు పో.